నేనే కాదు నా కింద వాళ్ళు చేసినా కూడా నా దగ్గరికి రానిను అని చెప్పిన వ్యక్తివి. ఈరోజు నేను ఓపెన్ గా చెప్తా ఉన్నా, శ్రీనివాస మైన్ లో, సిద్ధి వినాయక మైన్, శోభారాణి మైన్స్ లో ఇంకా ఇల్లీగల్స్ జరుగుతూ ఉంది. అయ్యి గవర్నమెంట్ 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు అయిపోయిన మైన్స్. ఎందుకు మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోవట్లేదు? ఆ మెటీరియల్ ఎందుకు ఆప్షన్ పెట్టట్లేదు? ఆ 300 కోట్లు 500 కోట్ల దోపిడీకి నీకు భాగస్వామ్యం లేకపోతే మీ కంపెనీ నుంచి ఈ కంపెనీకి ఎందుకు డబ్బులు పడ్డాయి? మీరు ఆప్షన్ పెట్టించండి, ఈ మైన్స్ లో బోర్డ్స్ పెట్టించండి గవర్నమెంట్ మైన్స్ అని. ఇవన్నీ ఎందుకు చేయట్లేదు? మీకు వాటా లేకపోతే, మీ కంపెనీ నుంచి ఆ కంపెనీకి డబ్బులు లేకపోతే తూతూ మంత్రం ఎవరన్నా విలేకరులు పెద్ద రాస్తే ఆ ఇంటికి పోయి దానం చేస్తుంటారు. సాక్ష్యం లేదంటే సాక్ష్యం వచ్చా గంటలోనే, రాష్ట్రం అంతా చూసా. ఇంకా చాలా ఉన్నాయి. ఆ శోభారాణికి మైన్కి సంబంధించి 2023లో పలాని వాళ్ళు, ఆ డాక్యుమెంట్ కూడా తెద్దాం అనుకుని మర్చిపోయినా, అదే ఉంది. పలాని వాళ్ళు మా మైన్లో 4 టిప్పర్లు 4 హిటాచీలతో విపిఆర్ అనుచరుడు, ఆ పేరు నేను చెప్పదలుచుకోవట్లేదు, నేను ఆ పేరు ఎందుకు, నా నోటితో ఆ పేరు వద్దు. కానీ ఇప్పుడు విపిఆర్ అనుచరుడు, ఆ అనుచరుడు మా వెనక ఉన్నాడు అని చెప్పి దౌర్జన్యంగా ఆ మైన్లో మైనింగ్ చేస్తున్నారు అని చెప్పి ఒక కంప్లైంట్ సైదాపురం పోలీస్ స్టేషన్ లో పెడితే ఆ కంప్లైంట్ మీద ఎస్ఐ రాయటం కూడా జరిగింది. ఆ కాపీ కూడా నా దగ్గర ఉంది. నీ అనుచరులబ్బా, ఇదిగోండి ఎన్ని టిప్పర్లు మా వెనక ఆ వీపీఆర్ అనుచరుడు ఉన్నాడని సర్వేర్ నంబర్తో సహా ల్యాండ్ ఇస్తే ఎన్ని మిషన్లు ఎన్ని టిప్పర్లు అంటే 4 ట్రాక్టర్లు 14 టిప్పర్లు 2 మిషన్లతో. ఇది కూడా ఇస్తా కాపీ కావాలంటే. మీ అనుచరులు, మీ దగ్గరున్న అనుచరులు, ఆడియో కాల్ రిలీజ్ అయిన అనుచరుడు, ఇంకా సైదాపురం అంతా చక్కర్లు కొడుతుంది. నేనే రోజు సైదాపురం గూడు అడుగు పెట్టల. ఎన్ని వాస్తవాలు, దాని మీద ఎంక్వైరీ పోదాం. మా డిఎస్పీ గారు సిఐ గారు ఎవరో పిలిపించి ఎవరినో దగ్గర రాయించి కన్ఫెషన్ రాయరా అని చెప్పి దాన్ని పేపర్లోకి వచ్చి అన్నీ వద్దు. ఈడీకి వెళ్దాం బా. నేనే అడుగుతున్నాగా. ఇన్ని అవగతవకలు పెట్టుకొని నేను మంచి చేయాలనుకున్నాను. ఇంకోటి బా, నేనేదో సిఎస్ఆర్ ఫండ్ పెట్టి సాయం చేశాడు అని చెప్పాను. దీని మీద కూడా చెప్తా. నాకు 100 రూపాయలు వచ్చింది కంపెనీ పెట్టిన తర్వాత, 30 రూపాయలు ట్యాక్స్ కడతా గవర్నమెంట్కి. యాజ్ పర్ నామ్స్ 2% 1% సిఎస్ఆర్ ఖచ్చితంగా ప్రజలకి ఖర్చు పెట్టాల్సిన బాధ్యత ఆ కంపెనీకి ఉంది. దట్ ఈస్ అ రైట్. ఇప్పుడు నేను 30% ట్యాక్స్ కడుతున్నానని చెప్పి నా డబ్బు ఏంటంట ఎగ్గొడితే తంతరు, కేసు కడతారు. అలాగే 2% కూడా ఖర్చు పెట్టాలా? నువ్వు ఖర్చు పెట్టాల్సిన హక్కుని తీసుకొని వచ్చి ఆ డబ్బులను ఒక కంపెనీ ఫౌండేషన్ వేసుకొని దాంట్లో వేసుకొని ఖర్చు పెట్టేసి నేను దానకర్ణుడిని, అది కాక ఏదైతే ఒక రైట్ ఎస్టాబ్లిష్ అయిందో గవర్నమెంట్ నుంచి సిఎస్ఆర్ ఫండ్ ఖర్చు పెట్టాల్సింది కాక నీ ఆదాయంలో ఖర్చు పెట్టుంటే నువ్వు దానకర్ణుడిని చెప్పి ఒప్పుకుంటా నేను. ఇప్పుడు పాప మా డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఉంది, 60 కోట్లతో హాస్పిటల్ కడుతున్నారు. నిన్న నాకు తెలిసి దాదాపు 100 కోట్లు చారిటీ చేస్తున్నారు వాళ్ళు. అది చారిటీయా సిఎస్ఆర్ ఏదైనా అంటే దాంతో పోలిస్తే నువ్వేం చేయలేదు. 100 వాటర్ ప్లాంట్లు ఇచ్చావు, ఒక చిన్న స్కూల్ పెట్టావు, 300 మంది పెట్టావు. అది కూడా ప్రతి సంవత్సరం నువ్వు ఖచ్చితంగా 7 నుంచి 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తేరాల్సిందే సిఎస్ఆర్ ఫండ్. లేకపోతే నీ మీద కేసు కట్టే పరిస్థితులు ఉంటాయి. అది కాకే నేను ఇంకా మంచి చేయాలనుకుంటున్నాను, నేత్రదానం చేస్తుంది కళ్ళగద్దాలనే. నాకు ఏమీ లేకుండానే 2017లో 1800 నుంచి 2000 మందికి నెల్లూరు నగరంలో కంటి అద్దాలు తీసిచ్చినోని, 180 సర్జరీస్ చేయించినోని నేను. గుండె భరోసా ద్వారా ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఆ రోజులో 180 మంది నా దగ్గర ఆ టెస్టింగ్ ద్వారా చేసిన వాళ్ళ వల్ల 3 సంవత్సరాల బిడ్డ దగ్గర నుంచి 10వ క్లాస్ బిడ్డ దాకా ఆ రోజు వాళ్ళకి నాకు హార్ట్ ప్రాబ్లం ఉందని తెలిసి హార్ట్ సర్జరీ దగ్గర చేయించిన వాళ్ళు మేము. ఈ రోజు ఏదో నేను కంటి అద్దాలు ఇస్తా, నేనేదో పెద్ద వినూత్న కార్యక్రమం తీసుకొస్తాను.
ఈ స్టేట్ లో కంటి భరోసా అనే కార్యక్రమం పెట్టి, రాజన్న కంటి భరోసాను పెట్టి 2000 మందికి కంటద్దాలు ఇచ్చి 180 మంది ఆపరేషన్స్ దగ్గరుండి చేయించుకోండి. నేను చాలా అందరూ కూడా ఎక్కడికో దగ్గరికి మాకేం సిఎస్ఆర్ ఫండ్లు లేకపోయినా మంచో చెడో మేము చేసినాం అబ్బా, నీ హక్కుని నువ్వు నా సేవరంగా తెలివిగా, ప్రజలకు తెలియదు, పాప అమాయకులకు తెలియదు కాబట్టి దాన్ని ఒక ఫండ్ వేసుకొని విపిఆర్ ఫౌండేషన్ లోకి వేసుకొని వాటర్ ప్లాంట్లు వేసుకొని కొందరు చేత అయిన దేవుడు, దానకర్ణుడు, ఏదో కర్ణుడు వచ్చి తప్పులేదు. నీ భజన చేసుకోవడంలో తప్పులేదు, నా గొప్పడు తప్పులేదు, నీ మంచో చెడు నీ ఉంటుంది ఓకే, దేని దాన్ని అడగట్లా. నేను అడిగేదల్లా ఈ వాస్తవాలు కాదా అని. ఆ రోజు మాకు సంబంధమే లేదన్నారు, ఈ రోజు సంబంధం ఎట్టొచ్చింది? 20% మేము లీగలే అంటున్నారు. లీగల్ మైండ్ వాళ్ళ దగ్గర కూడా 20% తీసుకుంటున్న గొప్ప మనుషులయ్యా మీరా? ఎవడన్నా తప్పు చేస్తుంటే వాడి దగ్గర తీసుకున్నాడంటే కూడా అర్థం ఉంది. అన్ని పర్మిషన్స్ ఉండి, అన్ని హక్కులు ఉండి, మాకు పర్మిషన్ 20% కట్టకపోతే మైన్ ఓపెన్ చేయకుండా కలెక్ట్ చేసిన మహానుభావులు మీరు. ఇది వాస్తవాలు. ఇవన్నీ ఎక్కడికి పోవు. ఈడీ ఎంక్వైరీ చేస్తే ఎవరెవరు అకౌంట్స్ లో వైట్లు పడ్డాయి, ఎవరెవరు అనుచరులు వ్యాపారాలు చేశారు, ఎవరెవరు అనుచరులతో ఈ రోజు కలిసి వ్యాపారాలు చేస్తున్నారు, అన్ని బయటకు వస్తాయి కదా. నేను 7,000 తీసుకున్నానని చెప్పారు, ఆ ఇల్లీగల్ 30,000 అంటున్నారు కదా, ఆ 25,000 ఎవరికి అకౌంట్ లో పోయింది, అవి కూడా బయటికి రాని. ప్లాస్టిక్ చేసినోడు తప్పులే, ఇల్లీగల్ గా ఎత్తినోడు తప్పులేదంట. లాస్ట్ తీసుకొచ్చి అనిల్ కుమార్ యాదవ్ మాత్రం 7,000 తీసుకున్నాడు, నా మీద బిగించాలని చూస్తున్నా. కొరవలందరూ ఏమయ్యారా? ఎంక్వైరీ నువ్వు చెప్పి నీ 6 లక్షల టన్నులు ఉన్నాయి కదా, అనిల్ యాదవ్ సరే మీరే అంటున్నదాన్ని చెప్తున్నా, అబద్ధాన్నే 6 లక్షలు 7,000 తీసుకున్నా, 6 లక్షలు 20,000 తీసుకున్నాడు. ఈడే 6 లక్షలకి 7,000 తీసుకున్నాను అంటున్నారు కదా, 6 లక్షలకి 20,000 తీసుకున్నాడు కూడా. అవి కూడా రాని. ఇప్పుడు 20% తీసుకున్న వాళ్ళు రాని. అందరూ పోదాము, రమ్మని ఎంక్వైరీ చేద్దాము. ఇంతకన్నా నేను ఏం అడుగుతాడు? తర్వాత ప్రశాంతమ్మ గారు నిన్న కూడా 2 మాటలు మాట్లాడారు. సరే ఆమె విజ్ఞతకు వదిలేస్తా, పెద్ద ఆమె వయసు బయటపడిపోతుంది, ఏమన్నా నిందలు పడుతుంటేనో లేకపోతే చేసిన తప్పులు బయటపడుతుంటే టెన్షన్ తట్టుకోలేకపోతుంది. ఆవేశంలో కొత్తగా వచ్చింది రాజకీయాలు కాబట్టి, మొట్టమొదటిసారి లేటుగా 60 సంవత్సరాలకి ఎమ్మెల్యే అయింది కాబట్టి, 62 సంవత్సరాలకి ఎమ్మెల్యే అయింది కాబట్టి కొంచెం ఆవేశం ఉండొచ్చు. పెద్ద ఆవిడికి తప్పులేదు. నేను కూడా ఆమె బిడ్డలు నాకన్నా పెద్దోళ్ళు ఉన్నారు కాబట్టి పెద్ద ఆవిడే దీవెనలుగా భావిస్తాను. ఏంటి నన్ను సంస్కారవంతంగా, ఆమెకున్న సంస్కారవంతమైన పెద్ద ఆవిడకు సంస్కారవంతంగా నన్ను దొనపోతని తిట్టినా, వాడు వీడు అని తిట్టినా, నా తల్లి కూడా నన్ను తిడుతుంటుంది, ఎదవా దొనపోత గాడిదే అని తిడుతుంటది. పర్లేదు, నేనేం బాధపడినమ్మా. ఇంకా కావాలంటే తిట్టు. మీరు తీసుకువస్తున్న గొప్ప కంపెనీని ఈ సైంధవుడు ఆపుతున్నాడు, మీకు బాధ ఉంటుంది. 4.5 సంవత్సరాల పాటు ప్రశాంతంగా 20% కమిషన్ దొబ్బేయాల్సింది ఈ సైంధవుడు ఆపేశాడు అన్న బాధ మీ భార్యాభర్తలకు ఉండటంలో తప్పే లేదు. నెలకి 20% చొప్పున బూమింగ్ వస్తుంది కాబట్టి ఒక 20 కోట్లు, 15 కోట్లు, 30 కోట్లు, ఒక 24.5 సంవత్సరం పాటు ఒక 500-600 కోట్లు గండి కొట్టాడు. నా మీద బాధ ఉండటంలో తప్పు లేదు. ఈ సైంధవుడి మీద నువ్వు బాధ దున్నపోతుంది తిట్టడంలో నేను తప్పే లేదు. కాబట్టి తప్పులేదు, పడతాను. కానీ నేను చెప్పినట్లు మాత్రం సమాధానాలు చెప్పండి. నువ్వు అడిగిందే చెప్తున్నా. మా మీద విమర్శ చేస్తే మేము సమాధానాలు చెప్పుకుంటాం. ఇంకొకటి, నాకు దైవ భక్తి ఉంది, ఆ దేవుడు చూసుకుంటాడు అని చెప్పాడు. చాలా మందికి తెలుసో లేదో, అత్యంత శివభక్తుడు ఎవరు? సీతమ్మ వారిని అపహరించుకోబోయిన రావణాసురుడే అతి పెద్ద శివభక్తుడయ్యా. అవునా కాదా సార్? నాకు తెలిసి, కరెక్ట్ చేయొచ్చు నేను తప్పు అయింటే, నాకు తెలిసి పరమ శివభక్తుడు ఎవరు అంటే రావణాసురుడే. కాబట్టి దైవ భక్తుని వాళ్ళందరూ మంచోళ్ళు కాదు. ఆ శివుడిని మొక్కిన వాళ్ళప్పుడల్లా వరాలు ఇయటం, వాళ్ళని చంపను మళ్ళీ ఆ విష్ణుమూర్తి అవతారాలు ఎత్తటం, ఇదంతా చరిత్ర మనం చూసిందే కదా. రాక్షసులందరూ కూడా శివుడిని వరాలు అడగటం, పాపం ఆ శివుడు నా భక్తులే కదా అని వరాలు ఇవ్వటం, ఆ వరాలు తీసుకొని ఆ ప్రజలను చంపతుంటే మళ్ళీ విష్ణుమూర్తి ఇంకొక అవతారం ఎత్తి చంపటం అనేది మనం చూసిన చరిత్రలు ఇవన్నీ. కాబట్టి దేవుడు ఉన్నాడని కాదు. మీరు నా ఆస్తుల మీద ఎవరెవరో చేత
నాకు తెలుసు ఆయన కూడా ఏడున్నాయి, నాకు తెలుసు ఏడున్నాయి, నీకు తెలుసో నాకు తెలుసో ఆ సిట్టింగ్ జడ్జిని వేసేస్తే ప్రజలకు తెలుస్తాయి. నాకు కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. వీళ్ళు 500 1000 కోట్లు ఉండగా నా దగ్గరికి సాయం అడిగేవాడు వచ్చి వాడు ఆ మనసులో 500 1000 ఉందని అన్న ఒక 5 లక్షలు ఇవ్వు 10 లక్షలు అంటే మనం ఎత్తిపోయి ఉంటే ఆ 5 లక్షలు ఇవ్వు అని చెప్తుంటే ఎవడు అలిగిపోతున్నాడు. నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. చెప్పుకోవాలంటే బాధ. అందరికీ ఒప్పించాల్సిన ప్రయత్నం నేను చేయలేను. రకరకాలు ఉంటాయి. ఎందుకంటే రాముడు ఉన్నప్పుడు రావణాసురుడు ఉంటాడు, రావణాసురుడు ఉన్నప్పుడు రాముడు ఉంటాడు. కాబట్టి నాన్న మీద తెలుగుదేశం వాళ్ళు రాసుకోవడంలో తప్పు లేదు. తెలుగుదేశం కార్యకర్తలు కానీ లేకపోతే జనసేన నాయకులు కానీ నా మీద పోస్టులు పెట్టడంలో తప్పు లేదు, కామెంట్లు పెట్టుకోవడంలో తప్పు లేదు. వాళ్ళని ఒప్పించాల్సిన అవసరం